పిల్లమేఘం. త్రిగర్త దేశంలో అందరూ కర్షకులే. ఆ దేశం ఎల్లప్పుడూ పాడి పంటలతో సమృద్ధిగా ఉండేది. అక్కడి ప్రజల సుఖసంతోషాలు పూర్తిగా వానదేవుడిపైన, అతడు పంపే మేఘాలపైన ఆధారపడి ఉండేవి. అయితే త్రిగర్త ప్రజలు ఎందరెందరు దేవుళ్లను ఆరాధించేవాళ్ళు. కాని వానదేవుణ్ణి, మేఘాలను ఆరాధించేవారు కారు. కనీసం మేఘాలకు చెయ్యెత్తి దన్నం పెట్టి తమ కృతజ్ఞత తెలుపుకునేవారైనా కారు. ఇది చూసి మేఘాలకు కోపం వచ్చింది. మేఘాలన్నీ దూర ప్రాంతాన సమావేశమై త్రిగర్త దేశం మీద ఈసారి ఒక్క చినుకు కూడా రాల్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. తమ కూటమిలోని మేఘాలేవి త్రిగర్త దేశం వైపుకు పోరాదని ఆదేశాలు జారీ చేశాయి. దాని ఫలితంగా త్రిగర్త దేశానికి ఆ ఏడు వర్షాకాలం వచ్చింది, కాని వర్షాలు రాలేవు. అక్కడి ప్రజలు కళ్ళు చిల్లులు పడేటట్టు ఆకాశం కేసి తెగచూశారు. ఎక్కడ కూడా ఒక చిన్న మబ్బు తునక కూడా లేదు. ప్రజల ఆందోళన అంతా ఇంతా కాదు. వాళ్ళు పడే ఆవేదన చూసి మేఘాలు మహాసంతోషించాయి. వర్షాలు కురవకపోతే వ్యవసాయమే ఆధారంగా బతికే వారి పరిస్థితి దుర్భరమైపోయింది. కాని తలవని తలంపుగా ఆ మేఘాల సంతోషానికొక పెద్ద దెబ్బ తగిలింది. ఒకానొక రోజు ఒక పిల్లమేఘం ఇతర మేఘాలతో చెప్పకుండా చేయకుండా త్రిగర్త దేశానికి వెళ్ళి అక్కడ నింపాదిగా ఒక జల్లు కురిసి వచ్చింది. దీంతో జనం సంతోషానికి అంతే లేదు. అమ్మయ్య, వర్షాలు ఆరంభమయ్యాయి అనుకుని త్రిగర్త ప్రజలు తాము దాచి ఉంచిన విత్తనాలు చల్లి నారుమల్లు వేసుకున్నారు. ఈ లోపల పెద్ద మేఘాలు పిల్లమేఘాన్ని పిలిచి నానా చివాట్లు పెట్టాయి. ఏమిటి నీ ఉద్దేశం? మేమంతా కలిసి త్రిగర్త ప్రజలకు వానబొట్టు లేకుండా చేసి ఏడిపించాలని తీర్మానించుకుంటే ఎవరికీ చెప్పకుండా పెట్టకుండా వెళ్ళి వాన కురిసి వస్తావా? నీకేమన్నా బుద్ధి ఉందా? అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. నేనొక్క చిన్న జల్లుతో ఆ త్రిగర్తులు దాచుకున్న విత్తనాల గింజలు కూడా వాళ్లకు దక్కకుండా నేలపాలు చేయించి వచ్చాను. ఆ సంగతి మీరు గ్రహించడం లేదు అన్నది పిల్లమేఘం పెద్ద మేఘాలతో. తరువాత త్రిగర్త దేశ ప్రజల పరిస్థితి ఇప్పుడెలా ఉన్నది చూడడానికి పెద్ద మేఘాలు కదిలి వచ్చాయి. ఈలోపుగా జనం తహతహలాడిపోతూ ఉన్నారు. వారి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది. ఒక్క జల్లు పడగానే వానలు ఆరంభమయ్యాయి గదా అనుకుని వాళ్ళు దాచుకున్న విత్తనాలను కాస్త మల్లలో చల్లేశారు. ఆ తరువాత మళ్ళీ చినుకు లేదు. వాళ్ళు అదే పనిగా ఆకాశానికేసి చూస్తూ వానదేవుడికి, మేఘాలకు దన్నాలు పెట్టుకుంటూ ఆక్రోశిస్తున్నారు. వాళ్లను చూసేసరికి పెద్ద మేఘాలకు ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది. అవి పిల్లమేఘాన్ని పెద్దవాళ్లతో చెప్పకుండా ఇలాంటి అల్లరి చిల్లర పనులెన్నడూ చెయ్యకూడదు అని మందలించి త్రిగర్త దేశంపైన కుండపోతగా వర్షించి తమ దారిన తాము వెళ్ళిపోయాయి. తమ ప్రార్థనలు విని మొరాలకించి వర్షం ప్రసాదించినందుకు త్రిగర్త ప్రజలు అది మొదలు వానదేవుడికి కొలుపులు చేస్తూ వచ్చారు. అప్పటినుండి అక్కడ ఏనాడు అనావృష్టి లేదు. అది సుక్షేత్రమైన ప్రదేశం. దీనికంతకూ మూల కారణం పిల్లమేఘమేనన్న సంగతి పెద్ద మేఘాలకు తెలీదు. అది ఆకతాయితనంగా చేసిన పని చివరకు త్రిగర్త ప్రజల మంచికే దారితీసింది. మరోవైపున పెద్ద మేఘాల చేత తలవాచేటట్లు చివాట్లు తిన్న కారణంగా పిల్లమేఘానికి కూడా తాను ఘనకార్యం చేసిన సంగతి తెలీదు పాపం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.